ఒక చిన్న గ్రామం అంచున ఎవరు రాత్రి 6 తర్వాత వెళ్ళని చోట్ల ఒక భయంకరమైన అడవి ఉండేది. ఆ అడవిలోకి వెళ్ళిన వారు తిరిగి రాలేదని, వచ్చిన కొంతమంది మాత్రమే అడవి నిన్ను చూస్తుంది. రాత్రి 3 గంటలకు అక్కడే ఉండాలి అని చెబుతూ భయంతో మాట్లాడేవారు. ఒక రోజు ఒక యూట్యూబర్ నిజం తెలుసుకోవాలని కెమెరా పట్టుకుని ఆ భయంకరమైన అడవిలోకి వెళ్ళాడు. మొదట అంతా సాధారణంగానే అనిపించింది, కానీ సాయంత్రం 6 అవగానే పక్షుల శబ్దం ఆగిపోయింది, గాలి నిలిచిపోయింది, అడవి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇప్పుడే అతనికి ఫోన్కి నెట్వర్క్ ఆగిపోయినా సరే ఇన్కమింగ్ కాల్ ఒకటి వచ్చింది. అందులో రాత్రి 3 గంటలకు నువ్వు ఇక్కడే ఉండాలి అనే ఒక వాయిస్ వచ్చింది. అయినా షాకు అయ్యి చుట్టూ చూడగానే చెట్టు వెనకాల ఒక నీడ కనిపించింది. కానీ అదృష్టమైంది, నేల మీద నువ్వు ఇప్పుడు అడవిలో లేవు, అడవి నేల మధ్యలో ఉన్నావు అని వ్రాసి ఉంది. అతడు భయంతో పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ ఎంత పరిగెత్తినా కానీ అదే చోటు అదే దారి మళ్ళీ వస్తూనే ఉంటాయి. అక్కడే ఉంటాడు. జిఎస్పి కూడా నాట్ ఫ్రెండ్ చూపిస్తుంది. నువ్వు రికార్డ్ చేస్తున్నది నన్నే. ఆ తర్వాత కెమెరా ఆఫ్ అయిపోతుంది. మరుసటి రోజు గ్రామం బయట ఆ కెమెరా మాత్రమే కనిపించింది. దొరికింది, కానీ వీడియో సెకండ్లో అతని ముఖం లేకుండా కేవలం అడవి లోపల నుంచి ఒక వాయిస్ వినిపించింది. ఇప్పుడు నువ్వు నా స్టోరీ చెప్పాలి. ఆ రోజు నుంచి ఆ అడవి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి రాత్రి 3 గంటలకి ఆ ఇన్కమింగ్ కాల్ వస్తుంది అని చెబుతూ ఉంటారు. కానీ ఆ కాల్ ఎత్తిన వారు మళ్ళీ ఎప్పటికీ కనిపించారు. సో ఆగండి, ఈ వీడియో ఇప్పటికీ అయిపోయింది అనుకుంటున్నారా? సో పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 అని కామెంట్ చేయండి, నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.